సార్ మీకు ఎన్నో ఓటమి 2014-18 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి, రీసెంట్గా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి. ఈ ఓటమికి కారణం ఏంటి అనేది సమీక్షించుకున్నప్పుడు మీకుగా ఏ రీజన్స్ కనిపించాయి? కర్నూలు సాగు 100 కారణాలు ఉంటాయి అంతే కదా. అయితే ఓటమికు కారణము నేనైతే ఏమనుకుంటా అంటే నా బలం. నేను బలవంతుడిని కాబట్టి అవతల అందరూ కలిసి నా ఓడించే ప్రయత్నం చేస్తున్నాను. వివరణ చాలా కొత్తగా ఉంది. ఎస్, డబ్బు, అధికారం ఇవన్నీ దుర్వినియోగం చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు అందరూ. అరే ఈయన గెలిస్తే మళ్ళీ ఏమైనా అయిపోతుందో, మళ్ళీ ఎక్కడ ఈయన వెళ్ళిపోతాడు, ఎక్కడ మాకు నష్టం అవుతుందని చెప్పి అవతల పార్టీ వాళ్ళు ఆలోచించి, ఎందుకంటే ఈ మాట నేనుగా చెప్పేది, వాళ్ళే నాకు చెప్పారు, అన్న నేను ఓడించడానికి ఇన్ని కోట్లు పెట్టినాం మేము, అన్న నువ్వు గెలవాల్సిందే కానీ నేను గెలవకుండా చేసిన మేము అని నాకే చెప్పారు వాళ్ళు. సో కాబట్టి నేను బలవంతుడిని కాబట్టి నన్ను ఓడించడానికి ఇంత ప్రయత్నం జరిగింది కానీ నేను ఓడిపోయాను. ఇది మొట్టమొదటి విశ్లేషణ. సరే రెండోది ఉంటాయి కింద డబ్బు గిబ్బు. ఇప్పుడు నేను ఒకప్పుడు మా తాతలు గేదెలందరూ ల్యాండ్ లార్డ్స్ ఉండి కానీ మా ఫాదర్ ఒక ప్రొఫెసరు, మాకు వేరే ఆస్తులు గీసులు ఏం లేవు. మా ఫాదర్ శాలరీ మా కష్టం అంతే, మేము మొత్తం చేసుకున్నాం. నేను పాలిటిక్స్లో ఈరోజు కూడా ఎక్కడి నుంచి కూడా ఏదైనా ఉంటే నా ల్యాండ్స్ కింద ఉంటే అది అమ్ముకొని మేము రాజకీయాలు చేసే కానీ ఎక్కడ ఒక పైసా అవినీతి చేయకుండా నేను రాజకీయం చేయలేము. ఈరోజు మొత్తం పార్టీలో అంటే మేము అట్లా పెరిగినాం, ఆ సిద్ధాంతాలు పెరిగినాం. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాలు ఉన్నాం. పవర్ ఎంజాయ్ చేయడానికి రాజకీయాలు లేవు. చాలామంది పవర్ ఎంజాయ్ చేయడానికి రాజకీయాలు వస్తారు. రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే రాజకీయాలు వస్తారు. ఇండస్ట్రీ సక్సెస్ కాగానే కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఏం చేసిన రాజకీయాలు వస్తారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, ఆ కాలేజు ఈ కాలేజు కట్టిన తర్వాత డబ్బులు ఏం చేయాలి అని రాజకీయాలు వస్తారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. కానీ నేను అట్లా కాదు. నేను మొట్టమొదటి రోజు నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గెలిచి స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసి, సెకండ్ ఇయర్ గెలిచి, థర్డ్ ఇయర్ గెలిచి, స్టూడెంట్స్ మధ్యనే ఉండి ఆర్ట్స్ కాలేజ్లో నెక్స్ట్లైట్స్ అగేన్స్ పోరాడి, లా కాలేజ్లో కూడా అటువంటి శక్తులతో పోరాడి వాళ్ళ మీద గెలిచి ఓడి దక్కాలి. తిని గెలిచినా ఓడినా ఈరోజు ఇదే పార్టీలో ఇదే సిద్ధాంతంలో నేను ఉన్నానంటే కేవలం మై ప్యాషన్ ఫర్ మై కంట్రీ, మై ఐడియాలజీ అండ్ మై పార్టీ అండ్ ఫర్ సోషల్ వర్క్. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీ పార్టీ, ఆ విజయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే అది సరిపోయే విజయమేనా? ఇది రాబోయే రోజులకు ఇది ఒక బీజేపీ ఇక వస్తుంది, జాగ్రత్త ఉండండి మీరందరూ కూడా అని చెప్పి నాంది. అది వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అనే దానికి ఫస్ట్ నాంది 8 మెంబర్స్ ఎమ్మెల్యే, 8 మెంబర్స్ ఎంపీ. ఇది బ్రహ్మాండమైన రిజల్ట్. ఎందుకంటే నేను చెప్తుంటాను, చాలామంది అడుగుతారు నన్ను, చాలాసార్లు ఓడిపోయినావు అన్న. కరెక్ట్, ఎస్ ఓడిపోయినా, వాస్తవం అది. కానీ నేను ఒకసారి గెలిచిన, ఓడిపోయినప్పుడల్లా దగ్గరలో వచ్చి ఓడిపోయినా. కానీ ఒక్కసారి బీజేపీ చరిత్ర 1956 జనసంఘ్ ఫామ్ అయినప్పటి నుంచి, బీజేపీ ఫామ్ అయిన నుంచి, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా గెలిచిన చరిత్ర ఎంతమందికి ఉందండి? 12 మందికి ఉంది. ఆ 12 మంది నేను ఒకటి. నేను స్పాన్ ఆఫ్ 60 years ఆఫ్ ది బీజేపీ హిస్టరీ మేము 12 మందే గెలిచినాం. కానీ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 years 4 years మేము 8 మంది ఎమ్మెల్యే గెలిచినాం, 8 ఎంపీ గెలిచినాం. ఇది పెద్ద ప్రోగ్రెస్ పార్టీకి, గ్రేట్ విక్టరీ ఫర్ ది పార్టీ. ఆ 8 అసలు ఇప్పుడు ఇదే 10 సంవత్సరాలు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు ఒక సీట్ ఎంపీ గెలవలేదు కదా. లేదు, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతే ఏం తెలియదు. టుడే బీజేపీ ఈజ్ గ్రోయింగ్ స్టార్. నార్త్ ఈస్ట్లో మీకు చెప్తానండి, ఏబీవీపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న ఆ కార్యకర్తలను కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసేది. బికాస్ దే ఫీల్ దట్ ఏబీవీపీ మొత్తం ఇండియా, ఆల్ ఇండియా, పాన్ ఇండియా మొత్తం వాళ్ళకంతా ఇండియన్ నెస్ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, వీళ్ళందరూ మాకు వ్యతిరేకించేటోళ్ళు అనే భావన నార్త్ ఈస్ట్లో ఉన్నది. ఏబీవీపీలో ఒక ప్రోగ్రామ్ ఉంటుండే, సీల్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్. అక్కడి నుంచి పిల్లలు మేము మా ఇళ్ళలో పెట్టుకుంటాం, ఫ్యామిలీస్లో 3 రోజులు ఉంటారు, మొత్తం ఇండియా తిరుగుతారు. అటువంటి ఒక ప్రోగ్రాంలోని అప్పాంగ్ అనే వ్యక్తి, అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన వ్యక్తి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, అప్పాంగ్. సో అటువంటి ఒక నార్త్ ఈస్ట్లో మీరు మన దేశిస్తులు అనేటటువంటి ఫీలింగ్ రావడానికి వాళ్ళని మా కుటుంబాల్లో పెట్టి, నేనే చాలామంది హోస్ట్ చేసి దాదాపు 15-20 మంది హోస్ట్ చేసిన మా 5-6 ప్రోగ్రామ్స్లో, సీల్ ప్రోగ్రామ్ మా ఇంట్లో మా ఫ్యామిలీస్తో ఉండి మా పిల్లలతో ఉండేట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే
ఈ యొక్క వచ్చినటువంటి దీంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంట్రీ లేదు. ఈ యొక్క 7 రాష్ట్రాల్లో 7 సిస్టర్స్, అటువంటి 7 సిస్టర్స్లో ఈరోజు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది, ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. హర్యానాలో కేవలం మాకు 4 ఎమ్మెల్యేస్ ఉండే, ఈరోజు మూడోసారి అధికారంలో వచ్చాం మేడం. మాకు ఈ త్రిపురలో ఒక్క సీటు కూడా లేక, ఒక కౌన్సిలర్ లేక, వార్డు మెంబర్ లేడు. రెండోసారి అక్కడ మనం అధికారంలో వచ్చినాం. అంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా దక్షిణాది, ఈశాన్యము, వెస్ట్, ఈస్ట్, సౌత్ ఈరోజు పెరుగుతూ ఉన్నాం. కేరళలో మేము ఒక ఎంపీ గెలిచినాం. తమిళనాడులో ఓటు శాతం పెరిగింది మావి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో మేము భాగస్వామ్యం ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఈజ్ తెలంగాణ. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి నెక్స్ట్ టార్గెట్ ఈజ్ తెలంగాణ. అండ్ 8 MLAs అండ్ 8 MPs వీళ్ళు కూడా డెఫినెట్లీ దే ఆర్ ది గేట్ ఓపెనింగ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ. వీళ్ళందరూ గేట్ ఓపెన్ చేశారు అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఎస్, మెంబర్షిప్ డ్రైవ్ చాలా యాక్టివ్గా చేసే వాళ్ళలో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే అధ్యక్షుల రేసులో కూడా మీ పేరు వినిపిస్తుంది. ఉన్నారా మీరు? అంటే ఒకటే, నేను ఆల్ ఇండియా పార్టీ నన్ను మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. మెంబర్షిప్ చాలా చురుగ్గా ఈ రోజు వరకు ఇప్పుడు కూర్చున్న టైంలో 20 లక్షలు దాటినాం. ఎంత టైంలో సార్ ఇది? 45 డేస్లో. ఓకే. ఇంకా 40 డేస్లో మేము 20 లక్షలు చేస్తాం, 15 లక్షలు చేస్తాం. ఓకే. మా టార్గెట్ 50-40 అట్లా ఉన్నది, మీరు చేరుకుంటాం. మీరు మొత్తం స్టేట్ ఇన్ఛార్జ్ ఒకటి, స్టేట్ ప్రెసిడెంట్ అన్నారు అనుకోండి, డెఫినెట్గా నేను ఇన్నాళ్ళు పనిచేసిన కాబట్టి యాజ్ అ రైట్ ఐ విల్ ఆస్క్. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళతో మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, అది వేరే మాట. కానీ నేను డెఫినెట్గా పార్టీ అధ్యక్షుడిని పోస్టుకు అడిగేటటువంటి నాకు అధికారం ఉన్నది. మా లక్ష్మణ్ గారు కానీ, కిషన్ గారు, మీ అంతా ఒకటేసారి పార్టీలో వచ్చి పనిచేస్తున్నాం. ఎవరు కూడా పార్టీకు దూరం కాలే, అందరం కలిసే పనిచేస్తున్నాం. నాకు ఎవరితోని ద్వేషం లేదు, నాకు గ్రూప్స్ లేవు. కాబట్టి పార్టీ ఇస్తే కార్యకర్తల్ని, నేతల్ని, వచ్చిన కొత్త వాళ్ళని, పాత వాళ్ళని అందరం కలుపుకొని తీసుకుపోతా అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి అడుగుతున్నాను, పార్టీ ఇస్తే నేను చేస్తా, డెఫినెట్ చేస్తాను నేను.